అదొకసారి చూడండి. ఇది ఏం పీకలేరు బ్రదర్ అన్న ఈ ఇమేజ్ ఇప్పుడు పిఠాపురాన్ని రగిలిస్తుందండి. ఏంటి ఆ ఇమేజ్? ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారు? ఒక్కసారి ఆ విజువల్ చూస్తుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. పి అన్నదాన్ని, కే అన్నదాన్ని హైలైట్ చేశారు ఇక్కడ. ఇది పిఠాపురంలో చిచ్చుకి రాజేయడానికి ప్రధాన కారణం ఆ పీకే అనే వర్డ్. ఏం పీకలేరా అంటే పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తా, ఆయన తక్కువ చేస్తా మాట్లాడారు అన్నదాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు పవన్ ఫ్యాన్స్. పిఠాపురం ఆయన అడ్డ, పిఠాపురం తాలూకా. ఇంక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత తగ్గేదే లే అంటే ఇంకా అస్సలు క్షమించేదే లే అంటారు. సో పోటాపోటీగా మారుతున్నది. దీని పర్యవసానం ఎంతవరకు వెళ్ళింది అంటే, పిఠాపురంలో బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలు వేస్తున్నారు కదా ఇప్పుడు. ఆ షో పిఠాపురంలో 5 థియేటర్లు ఎన్నోట. ఆ 5 థియేటర్లోని కూడా అదే రిలీజ్ చేయాలని చూశారట. 1200 టికెట్ పెట్టారండి. ఓకే, 1200 టికెట్ పెట్టినా మంచి ఊపు వచ్చేది. నిన్నటి వరకు కూడా విపరీతంగా కలెక్షన్స్ వస్తాయి, అద్భుతం అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే 5 థియేటర్లోని కూడా ఒక్క షో కూడా ఫుల్ అవ్వలేదట పుష్పకి. నాకు తెలిసి వరల్డ్ వైడ్ కొన్ని వేల థియేటర్లు రిలీజ్ అవుతున్నది కదా, అన్నీ కూడా ఫుల్ అయినాయి. ఎక్కడ టికెట్లు లేవు బెనిఫిట్ షోలకు మాత్రం. కానీ పిఠాపురంలో అందుకు విరుద్ధంగా ఒక్క షో కూడా ఫుల్ అవ్వలేదని ఇప్పుడు వరకు వస్తున్న అప్డేట్స్. అంతేకాకుండా 1200 రూపాయలు ఏదైతే రేటు పెట్టారో వీళ్ళు, ఆ 1200 రూపాయలు కూడా ఎవడో వెళ్ళలేదట, అయిపోయింది. సరే ఇదేంట్రా బాబు ఇదేం పరిస్థితి అని చెప్పి 5 థియేటర్లో ఎన్నో రిలీజ్ ఇచ్చినవి 2 థియేటర్లు అయితే మానేసినాయట. మా వల్ల కాదు, మేము ఈ షో నడిపించలేము, పుష్ప మాకు వద్దురా బాబు అని చెప్పి వాళ్ళు వదిలేశారు. 3 థియేటర్లు ఉన్నాయి. 3 థియేటర్లోని 1200 టికెట్లు పెడితే అది అమ్ముడుకు పోకపోతే ఇప్పుడు 200కి వచ్చేసిందట ఆ టికెట్. చూడండి, ఒక టికెట్ 1200 ఉన్నది, ఇప్పుడు 3 టికెట్లు 600 అని చెప్తున్నారట. ఇది మనకున్న అప్డేట్స్. అంటే నార్మల్ స్టేజ్కి రిలీజ్ అవ్వకముందే వచ్చేసే పరిస్థితి ఉందంటే వాళ్ళు ఎంత రగిలిపోతున్నారో చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఒక పోస్టర్. ఇదేంటి, జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఏన్ని పెట్టి వీళ్ళు ఏదో ప్రమోట్ చేసుకుంటున్నారు. పుష్పకి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఉన్నది. అంటే ఇదంతా కూడా రాజకీయ రంగు పూర్తిగా పులుముకుంది పుష్ప 2కి. ఈ మధ్యకాలంలో లేదండి, ఎందుకంటే వకీల్ సాబ్ టైంలో ఏదో రాజకీయ రంగు పులుముకోవడం మనం చూసాం. ఎందుకంటే వకీల్ సాబ్ ఆ టికెట్ల రేట్లు పెంచారనో, పెంచకూడదనో, తగ్గిందనో, దాన్ని ఇబ్బందులు పెట్టాలనో, ఎక్కువ రేట్లు అమ్ముతుంటే అక్కడేమో ఎంఆర్ఓ స్థాయి వ్యక్తులను అందరినీ పెట్టించడం, అక్కడేదో ఆపించడం, ఇలాంటి చాలా 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 రచ్చ జరిగింది. కానీ దీనికి విభిన్నంగా ఈరోజు జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే, పవన్ కళ్యాణ్ టచ్ చేస్తే పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అని చెప్పి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు. ఓకే, ఇది వాళ్ళు చేస్తున్నారా, ఇంకొకరు చేస్తున్నారా, వాళ్ళ ముస్లిం ఇంకోళ్ళు చేస్తున్నారా తర్వాత అంశం. కానీ ఈరోజు సినిమా సజావుగా సాగే పరిస్థితి లేదు. మొత్తం పోస్టులు చించిపెట్టేశారు ఎక్కడికక్కడ. అంతేకాకుండా థియేటర్ మీద దాడికి కూడా సిద్ధపడుతున్నారని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎగ్జిబిటర్స్, అలాగే థియేటర్ యాజమాన్యాలు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. బాబు, మా థియేటర్లు బద్దలైపోయేలా ఉన్నాయి, దయచేసి మీరు రండి, మాకు అక్కడ బందోబస్తు ఏర్పాట్లు చేయండి. ఇంకొక వైపు బన్నీ ఫోటోతోటి ఎవరో వాళ్ళ ఫ్యాన్స్ అభిమానులు ఉంటారు కదా, అదిగో అల్లు అర్జున్ ఏ ఉంటుంది కదా అయింది, అది పెట్టి ఆ బండి మీద ఆయన ఫోటో ఏదో పెట్టుకుంటే ఆ బండిని చెదగొడిశారు. అంటే సెన్సిటివ్ అంశాలు ఇవన్నీ కూడా. మనం చాలాసార్లు ఇలాంటి అంశాలు పెట్టించుకున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ వీళ్ళు జోలికి సామాన్యంగా వెళ్ళకూడదు. అనవసరమైన విషయాలన్నీ కూడా తీసుకొస్తే వాళ్ళని ఎవరు ఆపే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరు చెప్పినా వీళ్ళు ఆగరు. ఒకసారి కానీ వాళ్ళకి కాలిందంటేని అది ఎంత దూరం అన్నా వెళ్ళిపోతారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో చాలా థియేటర్లు రిలీజ్ అవుతున్న పుష్ప 2కి పిఠాపురంలో హౌస్ఫుల్ బోర్డు పెట్టే పరిస్థితి లేదు. వాళ్ళందరూ బ్యాన్ చేస్తున్నారట, పుష్ప బ్యాన్ అని చెప్పి ట్రోల్స్ అవుతున్నాయి. ఆ టికెట్స్ చూడండి, అయిపోయింది, ఖాళీ అయిపోయింది. అదిగో పోలీసులు బందోబస్తులు. సో అయితే ఇప్పటివరకు ఫిర్యాదు అనే అంశం అన్నది వాళ్ళ నోటీసులోకి వెళ్ళింది కాబట్టి వాళ్ళు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడెక్కడ పోస్టర్లు చూపుతున్నారు అంటే ఏ టైంలో ఎలాగో టర్న్ తీసుకుంటున్నదో తెలియని సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నది. మరి కాసేపట్లో బెనిఫిట్ షో మొదలవుపోతుంది. ఇప్పుడుకొచ్చి హౌస్ఫుల్ అవ్వలేదు, ఎవరెక్కడి నుంచి వచ్చి ఏ దాడులకు పాల్పడతారో ఒక టెన్షను.
మంచి కలెక్షన్లు వస్తాయి, ఇరగదీసి వచ్చు, బ్రహ్మాండమైన డబ్బులు వస్తాయిరా బాబు, హ్యాపీగా ఉంటాం అనుకునే టైంలో డబ్బులు మాట దేవుడు ఎరుగు ఉన్నది